అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, శక్తివంతమైన ఈ ఒక్క మాటని మీరు చెప్పుకున్నారంటే సరిపోతుందండి. సరిగ్గా ఒక 60 నిమిషాల్లో మీ కోరికనే తీరిపోతుందనమాట. మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ ముందుకు వచ్చి చేరుతుంది. నమ్మకంతో మనం ఈ మాటని ప్రతిరోజు చెప్పుకోవాలి. కానీ డెఫినెట్‌గా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో మిరాకిల్స్ అనేవి ఖచ్చితంగా జరిగే తీరుతాయన్నమాట. ఎందుకంటే ఈ మాట అనేది అంత శక్తివంతమైనదండి. ఈ స్విచ్ వర్డ్ అండి ఇది చాలా శక్తివంతమైన స్విచ్ వర్డ్ అనమాట. మరి ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవడానికి నియమాలు ఏదైనా ఉన్నాయంటే, నేను ముందుగానే చాలా వీడియోస్‌లో చెప్పుకున్నాను కదండీ! స్విచ్ వర్డ్స్‌కి, ఏంజెల్ నంబర్స్‌కి ఎలాంటి నియమాలు, ఎలాంటి పూజలు, పరిహారాలు ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. పీరియడ్ సమయంలో ఉన్నా సరే చెప్పుకోవచ్చు. నాన్ వెజ్ తిన్నా సరే చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడైనా సరే ఎలాంటి సమయంలో అయినా పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ లేదా రాత్రి కానీ, బ్రహ్మముహూర్తంలో కానీ ఇలా ఎప్పుడు చెప్పుకున్నా సరే మనకు మంచి ఫలితం అయితే వస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి పడుకునే ముందు లేదా బ్రహ్మముహూర్తంలో అలాంటి సమయాల్లో చెప్పుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. చాలా త్వరగా క్విక్‌గా మీకు ఇన్‌స్టంట్ రిజల్ట్ కావాలి అనుకుంటున్నప్పుడు అది పనిగా మీరు అలారం అయినా సరే పెట్టుకొని, మెలకువ తెచ్చుకొని, బ్రష్ చేసుకొని లేదంటే నోరనేది జస్ట్ వాష్ చేసుకొనైనా సరే ఈ స్విచ్ వర్డ్‌ని చెప్పేసుకోవచ్చనమాట. చాలా శక్తివంతమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే అంత పర్టిక్యులర్‌గా చెప్తున్నాను అంటే, ఆ సమయంలో మనం చేసే పూజకు కానీ, లేదా చెప్పే మంత్రాలకు కానీ, ఒక చిన్న ఇట్లాంటి మాటలకు కానీ, స్విచ్ వర్డ్స్‌కి చాలా పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేసినా ఒక చిన్న పువ్వు ఆ భగవంతునికి సమర్పించి దీపం వెలిగించినా సరే, దానికి ఎన్నో రెట్లు పుణ్యం అనేది మీకైతే దక్కుతుందన్నమాట. కాబట్టి బ్రహ్మముహూర్త సమయం అనేది చాలా లక్కీ సమయం అనైతే చెప్పుకోవచ్చు. అలాంటి సమయంలో మనం ఏం చేసినా అది మనకు సొంతమైపోతుంది. ఏం కావాలని కోరుకుంటున్నా సరే అది మన దగ్గరకైతే వచ్చి చేరుతుందనమాట. అది కూడా అతి కొద్ది సమయంలోనే మన దగ్గరికి వస్తుంది అంటే ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి? మన కోరికలు తీరాలని మనం శాయశక్తులా ప్రతిరోజు కూడా కష్టపడుతూనే ఉంటాము. ఇంకా కూడా కష్టపడుతూనే ఉన్నామన్నమాట. రోజంతా కష్టపడినా సరే ఫలితం దొరకని వాళ్ళు ఎంతోమందైతే ఉంటారు. కొంతమంది ఫలితం వచ్చినా సరే అది ఎంతో కాలం నిలబడకుండా ఖర్చయిపోవడము. జీవితం అనేది ఏదో జీవించానులే అన్నట్లుగా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. అలా కాకుండా నమ్మకంతో నమ్మి మీ మీద మీరు మీ కుటుంబంని చూసుకుంటూ మంచిగా జీవించి, మంచిగా ఆలోచిస్తూ ఉండండి. ఖచ్చితంగా జీవితం కూడా చాలా సంతోషంగా, అత్యద్భుతంగా మారిపోతుందన్నమాట. మరి మన జీవితాల్ని మార్చేసే ఆ శక్తివంతమైన మాట ఏంటి? ఆ శక్తివంతమైన స్విచ్ వర్డ్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా తెలుసుకుందామా? సేవ్ ఆఫ్ డివైన్ ఆర్డర్ బి. 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 చూసారు కదండీ! ఇది ఈ స్విచ్ బోర్డు. ఈ స్విచ్ బోర్డ్ మీరు 11 సార్లు కానీ, లేదా 21 సార్లు కానీ, 108 సార్లు కానీ, ఇలా మీకు ఎంత టైం ఉంటుందో, లేదంటే ఎన్ని నిమిషాలు అయినా 2 నిమిషాలైనా టైమర్ ఆన్ చేసుకొని, లేదా ఒక 5 మినిట్స్ అయినా టైమర్ ఆన్ చేసుకొని చెప్పుకోవచ్చనమాట. లేదంటే పొద్దున ఒక 2 నిమిషాలు, సాయంత్రం ఒక 2 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 2 నిమిషాలు ఇట్లా ప్రతిరోజు కూడా చాంట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా జీవితంలో ఎన్నో మార్పులనేటివి వస్తూ ఉంటాయి. ఈ స్విచ్ బోర్డ్‌ని మీరు చాంట్ చేసుకుంటూ, ప్రతిరోజు చెప్పుకుంటూ, మీరు చేసే పనులు కనుక చేసినట్లయితే, వాటిల్లో ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. మీ కోరిక తీరడం కోసం కానీ, లేదా మీ బంధం మీకు దూరమైపోతుంది, ఆ బంధం దగ్గరవ్వాలి అని కానీ, మీ అప్పులన్నీ తీరిపోవాలి, మంచిగా వివాహం జరగాలి అని అనుకుంటున్నప్పుడు ఏ కోరికైనా సరే మంచి మనసుతో అది కోరిక అనేది కూడా న్యాయంగా ఉండాలండి. అప్పుడే తీరుతుంది. కాబట్టి న్యాయమైన కోరికలు కోరుతూ మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తాడు. నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా మంచి ఫలితం వస్తుందని నేను చెప్తూనే ఉంటాను కదండీ! ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. డెఫినిట్‌గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అది కూడా ఒక 60 నిమిషాల్లో అంటే ఎంత మాత్రం మీకు ఎంత సంతోషంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. మీకే తెలుస్తుంది. ఇక మరి చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.